శ్రోతలందరికీ నమస్కారం. చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం మన బాలనందం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి బాలనందాన్ని నెదర్లాండ్స్ ప్రాంతంలో ఉన్న మనబడి కేంద్ర బాలబాలికలు సమర్పిస్తున్నారు. వారందరూ జనవరి నెలలో వచ్చే విశేషాల గురించి మీతో చెప్పడానికి కార్యక్రమం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. ఈ రోజు బాలానందానికి అత్తయ్యగా వ్యవహరిస్తున్నది నేను సుధీర. నాతో పాటు సౌజన్య గారు కూడా వ్యవహర్తగా విచ్చేశారు. నమస్కారం సౌజన్య గారు. నమస్కారం. అందరికీ నమస్కారం. పిల్లలతో పాటు బాలానందం శ్రోతలు కూడా సిద్ధంగా ఉన్నారు. పిల్లల ముద్దు ముద్దు మాటలు వినడానికి. ఇలాంటి ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా! అలాగే ఈనాటి కార్యక్రమం కోసం మాకు సహకరించిన గాయత్రి గారికి, అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లల ప్రతిభా పాఠవాలకు ఆలవాలం మన బాలానందం కార్యక్రమం. ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మన బడిలో ప్రసూనం స్థాయిలో తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకుంటున్న పద్యాలు, పాటలు, కథలు, కథానికలు, నాటికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియల్లో కొన్నింటితో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు వస్తున్నారు. ముందుగా మన నూతన సంవత్సరంలో మన మొదటి పండగ అయిన సంక్రాంతి విశేషాలని మనతో పంచుకోవడానికి చరిత్ సాయి మన ముందుకొస్తున్నాడు. గౌరవనీయులైన పెద్దలకు, నా ప్రియమైన స్నేహితులకు నా వినయపూర్వక నమస్కారాలు. నా పేరు చరిత్ సాయి గోపాల్, ఇంకా నా గురువు గారు పేరు లక్ష్మీ మోచల్. ఈరోజు నేను సంక్రాంతి పండుగ గురించి మాట్లాడబోతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ. సంక్రాంతిని రైతుల పండుగగా కూడా పిలుస్తారు. రైతులు ఏడాది పొడవునా కష్టపడి పంటలు పండిస్తారు. ఆ పంటలు ఇంటికి వచ్చిన ఆనందంలో ప్రకృతికి కృతజ్ఞత తెలుపుతూ ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే సంక్రాంతిని మనకు కష్టపడే రైతుల విలువల్ని గుర్తు చేస్తుంది. సంక్రాంతి పండుగ 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు భోగి. ఈ రోజున పాత వస్తువుల్ని తొలగించి కొత్త జీవితానికి ఆరంభం చేస్తారు. రెండవ రోజు మకర సంక్రాంతి. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యునికి పూజలు చేసి పంటల కోసం కృతజ్ఞత తెలుపుతారు. ఆఖరి రోజు కనుమ. ఈ రోజున రైతులు తమ పశువుల్ని అలంకరిస్తారు. ఈ పండుగ సమయంలో ఇంటి ముందు అందమైన రంగురంగుల ముగ్గులు వేస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. అరిసెలు, పొంగలి, చక్కెర పొంగలి, గారెలు లాంటి రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. సంక్రాంతి రోజుల్లో పిల్లలందరూ గాలిపటాలు ఎగురవేస్తూ ఎంతో ఆనందిస్తారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ గాలిపటాలు ఎగురవేస్తారు. చాలా చోట్ల సంక్రాంతి సమయంలో గాలిపటాలు పోటీలు నిర్వహిస్తారు. ఆకాశం అంతా రంగుల హరివిల్లులాగా కనిపిస్తుంది. గ్రామాల్లో బంధువులందరూ కలిసి పండుగను జరుపుకుంటారు. ఇది మన సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తు చేసే పండుగ. సంక్రాంతి పండుగ మనకు ఐక్యత, కృతజ్ఞత మరియు సహకారం నేర్పిస్తుంది. మనం ఎప్పుడూ ప్రకృతిని కాపాడుతూ రైతుల్ని గౌరవిస్తూ జీవించాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. చరిత్ సాయి, చాలా చక్కగా చెప్పావు. సంక్రాంతి విశేషాలు, పండగ సంబరాలు, దాని నుండి మనం నేర్చుకునే విలువలు అన్నీ చాలా బాగా చెప్పావు. ఇన్ని విశేషాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. తర్వాత జిష్ణు కొత్త సంవత్సరంలో కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాడంట. అవి ఏంటో మనకు చెప్పడానికి మన ముందుకొచ్చేస్తున్నాడు. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు జిష్ణు. నాకు 8 సంవత్సరాలు. నా గురుగారు పేరు సౌజన్య. నేను ప్రసూనంలో చదువుతున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అంటే కొత్త ఆరంభం మరియు ఇంకా మంచిగా మారటం అవకాశం. ఈ సంవత్సరం నేను కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాను. నా మొదటి లక్ష్యము క్లాస్ శ్రద్ధగా వినడం మరియు హోంవర్క్
టైంకి పూర్తి చేయడం. అలాగా నా తెలుగు రాతన ఇంకా మంచిగా రాయటం. నా నా రెండో లక్ష్యము మంచిగా మారటం. నా స్నేహితులతో స్నేహంగా ఆడటం. నా వస్తువులు పంచుకోవటం. నా అన్నతో స్నేహంగా ఆడటం మరియు నా అమ్మ నాన్న మాట వినడం. నా మూడో లక్ష్యము నా ఆరోగ్యాన్ని మంచిగా చూడటం, బయట ఎక్కువగా ఆడటం మరియు టీవీ, మొబైల్ తక్కువగా చూడటం, పండులు ఎక్కువగా తినటం. ఈ చిన్న చిన్న పనులు పెద్ద మార్పు తీసుకుంటాయి అని అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జిష్ణు, చాలా మంచి మంచి లక్ష్యాలు పెట్టుకున్నావు. అవి పెట్టుకోవడమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టడానికి కృషి చేస్తావు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మన ముందుకి నేతాజీ గారి గురించి కొన్ని విషయాలు మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నాడు సిద్ధార్థ్. అందరికీ నమస్కారం. నా పేరు సిద్ధార్థ్ రెడ్డి. నా గురుగారు పేరు సౌజన్య చిట్టమల్ల గారు. ఈరోజు నేను నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిన, దేశం గర్వించదగిన గొప్ప వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి కొన్ని ముఖ్య విషయాలు మీతో పంచుకోబోతున్నాను. సుభాష్ చంద్రబోస్ గారు 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుండే చాలా తెలివైన వారు. చదువుతో పాటు పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయన స్వామి వివేకానంద వంటి గొప్ప నాయకుల పుస్తకాలను చదివి స్ఫూర్తి పొందారు. ఆయన అత్యంత కష్టమైన ఐసిఎస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యి కూడా బ్రిటిష్ వారికి బానిసత్వం చేయడం ఇష్టం లేక, నా దేశానికి సేవ చేయడం ముఖ్యమని ఆ పదవిని వదిలేసి స్వాతంత్ర పోరాటం వైపు అడుగులు వేశారు. మొదట్లో ఆయన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారితో కలిసి అహింస మార్గంలో పోరాడినప్పటికీ బ్రిటిష్ వారిని ఎదిరించడానికి సాయుధ పోరాటమే సరైన మార్గమని నమ్మి తన తెలివితో, ధైర్యంతో జపాన్ మరియు సింగపూర్ వంటి దేశ విదేశాలు తిరిగి అక్కడ ఉన్న భారతీయులను ఏకం చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఆర్మీ స్థాపించారు. ఇందులో కేవలం పురుషులనే కాకుండా నీర ఆర్య లాంటి వీర మహిళలను సైతం చేర్చి ధైర్యంగా బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించారు. అందుకే నేతాజీ అంటే బ్రిటిష్ వారు ఎక్కువగా భయపడేవారు. ఆయన ఇచ్చిన నినాదాలు నేటికి మనలో దేశభక్తిని రగులుస్తాయి. నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. జై హింద్. ఈ పదం వింటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో పొంగుతుంది. నేతాజీ గారి కుటుంబ విషయానికి వస్తే, ఆయన భార్య ఎమిలీ స్కెంకిల్ మరియు వారి కుమార్తె అనితా బోస్ 1945 ఆగస్టు 18న తైవాన్లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఆయన మరణించారని చెబుతున్నప్పటికీ ఆయన ఆశయాలు మాత్రం ఎప్పటికీ జీవించే ఉంటాయి. నేటి తరం యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని దేశ సేవలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. భారత్ మాతాకి జై. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సిద్ధార్థ్, ఎంత బాగా చెప్పావో తెలుసా? నేతాజీ లాంటి యోధుల గురించి మీలాంటి చిన్న పిల్లల నోటి నుండి వినడం చాలా గర్వంగా ఉంది. అలాంటి మహామహుల ఆశయాలు నువ్వు చెప్పినట్టు మనతోటే ఉంటాయి. అలాగే ఆయన బాటలో మీరు కూడా రేపటి తరం చిన్నారులు అందరూ నడుస్తూ దేశభక్తిని, ఆ ధైర్యాన్ని పెంపొందించుకోవాలి, అలవర్చుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తర్వాత భారతదేశ గణతంత్ర దినోత్సవం గురించి కొన్ని విషయాలు చెప్పడానికి మన ముందుకొస్తుంది విధాత్రి. అందరికీ నమస్కారం. నా పేరు విధాత్రి బేతి. నేను అల్మేడా నెదర్లాండ్స్లో ఉంటున్నాను.
ఇక్కడ మనబడి ప్రసూనంలో మా గురువు గారు శ్రీ సంతోష్ బేది గారి దగ్గర తెలుగు నేర్చుకుంటున్నాను. మిత్రులారా, మరో 2 రోజుల్లో ఒక గొప్ప పండుగ వస్తుంది. అదే మన భారత గణతంత్ర దినం. దీన్ని మనం రిపబ్లిక్ డే అని కూడా అంటాము. అసలు ఈ రోజు ప్రత్యేకత ఏంటి? 1950 జనవరి 26న మన దేశం ఒక గణరాజ్యంగా మారింది. అంటే మన దేశాన్ని ఎలా పాలించాలో, మన హక్కులేమిటో చెప్పే మన రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ అమలులోకి వచ్చిన రోజు. ఇది మన దేశం, మన చట్టం, మన పాలన. ఈ గొప్ప నియమాల పుస్తకాన్ని తయారు చేసిన కమిటీకి లీడర్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు, కానీ బాగా చదివి గొప్ప నాయకులయ్యారు. అందరూ సమానమే అని చాటి చెప్పారు. ఆయనతో పాటు జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, ఇంకా సర్దార్ పటేల్ లాంటి మహానుభావులు కలిసి మన దేశానికి ఈ దిక్సూచిని అందించారు. మిత్రులారా, మన జెండా రంగులు గుర్తున్నాయా? కాషాయం ధైర్యం, తెలుపు శాంతి, ఆకుపచ్చ అభివృద్ధి. మధ్యలో ఉన్న అశోక చక్ర మన న్యాయం మరియు మన బలం గుర్తు చేస్తుంది. ఈ 3 రంగుల జెండా రెపరెపలాడుతుండగా గణతంత్ర దినం రోజు మన దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద పరేడ్ జరుగుతుంది. మన సైనికులు, పిల్లలు, కళాకారులు మన దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చూపిస్తారు. భారతీయులుగా మనం ఎక్కడున్నా మన దేశం అంటే గర్వంగా ఉండాలి. మన సామాజిక బాధ్యతని పాటించాలి. అందుకే ఈరోజు నేను రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పిన గొప్ప మాటలతో ముగిస్తున్నాను. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము, పాడరా నీ తెలుగు బాలగీతము, పాడరా నీ వీర భావ భారతము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు. విధాత్రి, చాలా చక్కగా చెప్పావు. మనం ఏ దేశంలో ఉన్నా మన సంస్కృతి, సాంప్రదాయాలు మనతోనే ఉంటాయి. మనం భారతీయులు అవడం గర్వించదగ్గ విషయం. చాలా చక్కగా, చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నావు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతని మనకి వివరంగా చెప్పడానికి సాకేత్ వస్తున్నాడు మన ముందుకి. అందరికీ నమస్కారం. నా పేరు సాకేత్ ముల్లూరు. నేను ప్రసూనం చదువుతున్నాను. నా గురుగారు పేరు సంతోష్ గారు. ఈరోజు నేను చాలా అందమైన పండుగ గురించి చెప్తాను. ఆ పండుగ పేరు సంక్రాంతి. సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని మకర సంక్రమణం అని అంటారు. సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం జనవరి మాసం 14 లేదా 15 తేదీలో జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ మనకు సంతోషం తెస్తుంది. పంటలు పండిన పొలాలు, రంగురంగుల గాలిపటాలు, ఇంటి ముందు అందమైన ముగ్గులు, మామిడి తోరణాలు, అమ్మా నాన్న, తాత, అవ్వ అందరూ కలిసి ఉండడం, ఇవన్నీ సంక్రాంతి పండుగలో మనం చేస్తాం. సంక్రాంతి అంటే ఒక అందమైన పంట పండుగ. రైతులు చాలా కష్టపడి నెల నెల పని చేస్తారు. వాళ్ళు వరి, చెరుకు, గోధుమలు లాంటి పంటలను పండిస్తారు. పంటలు బాగా పండిన తర్వాత ఆ సంతోషంని పండుగ రూపంలో జరుపుకుంటారు. అందుకే సంక్రాంతి రైతులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ రోజు మనం సూర్యుడికి, వర్షానికి, భూమికి మరియు ప్రకృతికి కృతజ్ఞతలు చెప్తాం. మన భోజనం అంతా కూడా రైతుల కష్టం వల్లే వస్తుందని సంక్రాంతి మనకు గుర్తు చేస్తుంది. సంక్రాంతి మనం 3 రోజులు జరుపుకుంటాం. మొదటి రోజు భోగి.
ఈరోజు పాత వస్తువులని వదిలేసి కొత్త విషయాలను నేర్చుకుంటాం. ప్రతి ఇంట్లో భోగి మంటలు వేయడం జరుగుతుంది. భోగి మంట దగ్గర అందరూ కలిసి ఉంటారు. సాయంత్రం పళ్ళు స్నానం చేస్తారు. పిల్లలకు వాళ్ళ తల మీద రేగి పళ్ళు మరియు నాణ్యాలు వేస్తారు. ఇది పిల్లలకు ఆరోగ్యం మరియు శుభం కోసం చేస్తారు. రెండవ రోజు మకర సంక్రాంతి. ఈ రోజు మనం కొత్త బట్టలు వేసుకుంటాం. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తాం. ఈ రోజు అమ్మ చాలా రుచికరమైన అరిసెలు, బూరెలు, సకినాలు, పాయసం లాంటి పిండి వంటలను చేస్తుంది. అందరం కలిసి భోజనం చేస్తాం. కుటుంబం అంతా ఒక చోట కలిసి ఉండడమే ఈ రోజుది ప్రత్యేకం. మూడవ రోజు కనుమ. ఈ రోజు ఆవులకు మరియు ఎద్దులకు పండుగ. వాటిని అందంగా అలంకరించి పూజ చేసి వాటికి భోజనం పెడతాం. ఎందుకంటే అవి రైతులకి చాలా సహాయం చేస్తాయి. సంక్రాంతిలో ఇంకొక అందమైన విషయం ఏమిటో తెలుసా? గాలిపటాలు. ఆకాశంలో ఎగిరే గాలిపటాలు చాలా అందంగా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా ఎగిరేస్తారు. ఇది మనకు స్నేహం మరియు సంతోషం నేర్పిస్తుంది. సంక్రాంతి మనకు చాలా మంచి విషయాలు నేర్పిస్తుంది. స్నేహితులతో గడపడం, కుటుంబాన్ని ప్రేమించడం మరియు ప్రకృతిని కాపాడుకోవడం. చివరిగా మీరు సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారని ఆశిస్తూ మీ జీవితంలో ఎప్పుడూ సంతోషం మరియు శాంతి ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సాకేత్, చాలా బాగా చెప్పావు సంక్రాంతి గురించి. అలాగే ఆ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇంకా మనం నేర్చుకోవాల్సిన మంచి విలువలు అన్ని ప్రస్తావించావు. నువ్వు నువ్వు చెప్తుంటే ఒకసారి ఊరికెళ్ళి పండగంతా జరుపుకొని వచ్చినంత అనుభూతిని మాకు కలిగించావు నీ మాటల్లో. ధన్యవాదాలు. తర్వాత వివేకానంద జయంతిని గురించిన విషయాలు మనతో పాటు పంచుకోవడానికి హేమన్య మన ముందుకు వస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు హేమన్య. ఇప్పుడు నేను స్వామి వివేకానంద జయంతి గురించి చెప్పబోతున్నాను. స్వామి వివేకానంద గారు అసలైన పేరు నరేంద్రనాథ్ దత్త. స్వామి వివేకానంద గారు జనవరి 12 కలకత్తాలో జన్మించారు. అది మన భారతదేశ ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. స్వామి వివేకానంద గారు గురువు గారు పేరు రామకృష్ణ పరమహంస గారు. స్వామి వివేకానంద గారు రామకృష్ణ పరమహంస గారి వల్ల మనుషుల సహాయం, దైవభక్తి ప్రాముఖ్యతను తెలుసుకున్నాడు. స్వామి వివేకానంద గారు అమెరికాలో చికాగోలో భారతదేశ సంస్కృతి తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు. ఇప్పుడు నేను స్వామి వివేకానంద గారు చెప్పిన 5 మంచి మాటలు చెప్పబోతున్నాను. 1వ మంచి మాట, మిత్రమా నీ కాలాన్ని వృధా చేసుకోవద్దు. అంటే కాలం అన్నిటికన్నా విలువైంది. 2వ మంచి మాట, మిత్రమా నీ వెనకాలేరున్నారో నీ ముందరేరున్నారో నీకు అనవసరం. నీకు ముఖ్యం. అంటే ఏదైనా చేస్తే అది నీకు అనవసరం. నువ్వేం చేస్తున్నావు అది నీకు ముఖ్యం. 3వ మంచి మాట, మిత్రమా లేచి నిలబడు. నీ లక్ష్యాన్ని సాధించే వరకు కష్టపడు. అంటే నీ లక్ష్యాన్ని సాధించాలంటే కష్టపడాలి. 4వ మంచి మాట, మిత్రమా నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు. నీకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు. అంటే నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేస్తే అది నీకే దుఃఖము. 5వ మంచి మాట, మిత్రమా నీ మంచి ఆలోచనలే నిన్ను తీర్చిదిద్దుతాయి. అంటే నువ్వు మంచి ఆలోచనలు చేస్తే మంచి దారిలో పోతావు. నువ్వు చెడ్డ ఆలోచనలు చేస్తే చెడ్డ దారిలో పోతావు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హేమన్య, ఇన్ని మంచి విషయాలు మాతో పంచుకున్నావు తెలుసా.
మిత్రమా అంటూ ఆయన చెప్పిన ప్రతి మాట మనం జీవితంలో అందరూ ఖచ్చితంగా నేర్చుకొని పాటించాల్సిన మంచి విషయాలు. ఆయన స్ఫూర్తితో మీరందరూ కూడా ఆయన బాటలో నడిచి ఉన్నతమైన స్థాయికెళ్ళాలి అందరూ అని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. ఇప్పుడు దండోరాకి సమయమైంది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికాన్ ఆంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు? దండోరా వేసుకుందామా మరి? అందరికీ నమస్కారం. నెదర్లాండ్స్ దండారా వార్తలకు స్వాగతం. ఈ వార్తలు చదువుతోంది శ్రీపా సాయినంద్ శ్రీవత్స. క్రిస్మస్ సెలవుల తర్వాత బడికి సిద్ధమవుతున్న మాకు అనుకోకుండా విపరీతమైన మంచు కురవడం వల్ల ఇంకో 2 రోజులు సెలవులు పొడిగించారు. మొదటిసారి నెదర్లాండ్స్ లో ఇంత మంచు కురవడం వల్ల చిన్నపిల్లలు మంచు మనుషులు చేసుకుని దాంతో ఆడుకున్నారు. మంచు మనుషులండి, అదే స్నోమ్యాన్. తర్వాత కొత్త సంవత్సరంలో మన మొదటి పండగ సంక్రాంతి. అందరూ సంక్రాంతిని చాలా బాగా జరుపుకున్నారు. తర్వాత మన తెలుగుబడి మాసపత్రిక గురించి మాట్లాడుకుంటే 2 మాసపత్రికలకు మంచి స్పందన వచ్చింది. 3వ మాసపత్రిక సిద్ధమవుతోంది. ఇంకా నెదర్లాండ్స్ లో ఫెబ్ 8 జరుగుతున్న షాన్మాసిక పరీక్షలలోకి గురువులు మరియు పిల్లలు సిద్ధమవుతున్నారు. ఇంతటితో మనబడి నెదర్లాండ్స్ వార్తలు ముగిశాయి. మా అమెరికా వార్తలు మా గురువు గారు కొనసాగిస్తారు. ధన్యవాదాలు. నమస్కారం. మన తెలుగునాట పెద్ద పండగగా చేసే సంక్రాంతి పండగను అమెరికా మరియు కెనడాలలో నివసిస్తున్న తెలుగు వారందరూ ఘనంగా వేడుకగా జరుపుకున్నారు. కొన్ని మనబడి కేంద్రాలలో చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోసి దీవించారు. పండగ శుభాకాంక్షలను పొంగల్ అని కాకుండా సంక్రాంతి శుభాకాంక్షలను చెప్పాలని, మన పండుగలకు మన పేర్లతోనే శుభాకాంక్షలు చెప్పాలి అని మనబడి అధ్యాపకులు తెలియజేశారు. తెలుగు వారందరూ తమ ఇంటి ముంగిట సాంప్రదాయబద్ధంగా, అందంగా, ఆకర్షణీయంగా, కళాత్మకంగా, భావుకతతో కూడిన ముగ్గులను వేశారు. ఇల్లంతా సంక్రాంతి పండుగకు అనుగుణంగా అలంకరించుకున్నారు. దేవుళ్ల బొమ్మలతో, ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలతో బొమ్మల కొలువును అలంకరించుకున్నారు. ఈ వారం నుండి అన్ని మనబడి కేంద్రాలలో 2వ షాన్మాసికం ప్రారంభమైంది. మనబడిలోని అన్ని తరగతుల పిల్లలకు కొత్త పాఠ్య పుస్తకాలను అందిస్తున్నారు. ఈ పాఠ్య పుస్తకాల పిల్లలను, తల్లిదండ్రులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పిల్లలకు ఆసక్తి కలిగించే బొమ్మలు, నాణ్యతతో కూడిన కాగితాలు, మంచి ముద్రణ ఉండడంతో చిన్నారులు వాటిని చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. కొత్త పుస్తకాల వలన విద్యార్థుల్లో ఉత్సాహం పెరగడమే కాకుండా ఆ పుస్తకాలను చూసి పిల్లలు తెగ సంబరపడిపోతున్నారు. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలని మనబడి నిర్వహిస్తోంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు, ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడతారు. ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు పాల్గొనడం వల్ల పిల్లల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. బాలబడి నమోదు ప్రక్రియ సంవత్సరాంతం వరకు తెరిచి ఉంటుంది. 4 నుండి 6 సంవత్సరాల పిల్లలను బాలబడిలో నమోదు చేసుకోవచ్చు. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చేయి చేయి కలుపుదాం. వివరాలకు manabadi.silicanandhra.orgని సంప్రదించండి. ఈ వార్తలు నెదర్లాండ్స్ మనబడి కేంద్రం నుంచి ప్రసారమైనాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి గురించి, అందులో జరుపుకునే సంబరాల గురించి చెప్పడానికి వస్తుంది అనన్య.
అందరికీ నమస్కారం. నా పేరు సారణ్య కూరల్ల. నా గురుగారి పేరు స్ఫూర్తి. నేను ఈరోజు సంక్రాంతి గురించి చెప్పబోతున్నాను. సంక్రాంతి తెలుగు ప్రజల ముఖ్యమైన పండుగ. ఈ పండుగని ప్రతి సంవత్సరం పుష్యమాసంలో జరుపుకుంటారు. రైతులు పంట కోత పూర్తయిన ఆనందాన్ని పండుగలో పంచుకుంటారు. సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి పండుగ పిలుస్తారు. భోగి రోజు పాత వస్తువులని కాల్చి చెడు అలవాట్లని వదిలేస్తారు. రెండో రోజు మకర సంక్రాంతి అని అంటారు. ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు. సూర్యుడిని పూజించడం ఈ పండుగలో ముఖ్యమైన ఆచారం. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు పెట్టి అలంకరిస్తారు. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తారు. మూడో రోజు కనుమ పండుగగా జరుపుకుంటారు. కనుమ రోజు పశువులను అలంకరిస్తారు. రైతులు తమ పశువులను పూజిస్తారు. హరిదాసులు ఇల్లు ఇల్లు తిరుగుతూ పాటలు పాడుతూ భిక్ష స్వీకరిస్తారు. నేను ఇప్పుడు హరిదాసుల గురించి ఒక చిన్న కవిత చెప్పబోతున్నాను. భగవంతుని నామం నోట నిన్నగా తాళం తట్టి పాట పాడే హరిదాసులు సంక్రాంతి వేళ ఇల్లు ఇల్లు తిరిగి భక్తి వెలుగులు పంచే నిరాడంబరులు. అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు అనన్య. హరిదాసుల గురించి నువ్వు చెప్పిన కవిత వింటుంటే ఇప్పుడే ఊరెళ్ళి చక్కగా పండగ జరుపుకున్నట్టు అనిపిస్తుంది మా అందరికీ కూడాను. ధన్యవాదాలు. తర్వాత కొత్త సంవత్సరంలో ఎంతో మంది కొత్త ప్రణాళికలు వేసుకొని మొదలు పెడుతూ ఉంటారు. వాటిని కష్టపడి ఎలా పూర్తి చేయాలని ఆలోచిస్తున్న వారికి సరదాగా చెప్పడానికి వస్తున్నాడు అనిరుద్ధ. అందరికీ నమస్కారం. రేడియోలో వింటున్న నా చిన్న పెద్ద స్నేహితులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు అనిరుద్ధ ఈశ్వర్ మోచర్ల. నా గురుగారు పేరు రామలక్ష్మి మోచర్ల. నేను ఈరోజు మీతో కొత్త సంవత్సర లక్ష్యాలపై కొన్ని సరదా విషయాలు చెప్పబోతున్నాను. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి 12 గంటలు అవ్వగానే మనం అంటాం కదా, ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా మారిపోతానని. కానీ మీకు తెలుసా, ఒక సరదా నిజం ఏంటంటే చాలా మంది జనవరి 1న లక్ష్యాలు పెట్టుకుంటారు. కానీ అవి జనవరి 15కు వచ్చేసరికి సెలవుకి వెళ్ళిపోతాయి. మరి మా పిల్లల లక్ష్యాలు ఎలా ఉంటాయో తెలుసా? రోజు హోంవర్క్ చేస్తాను. టీవీ, ఫోన్ తక్కువగా చూస్తాను. అమ్మ చెప్పిన మాట వింటాను. అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటాను. ఇవన్నీ చాలా మంచి లక్ష్యాలే. కానీ నిజంగా చేస్తామా? ఇంకో సరదా విషయం చెప్పనా? కొంతమంది పెద్దవాళ్ళు ఈ సంవత్సరం నుంచి రోజు జిమ్‌కి వెళ్తాను అని అంటారు. కానీ అదే రోజు జిమ్ మానేసి సినిమాకెళ్తారు. అసలు లక్ష్యం అంటే పెద్ద పెద్ద మాటలు కాదు. చిన్న చిన్న మంచి పనులు చేయడమే నిజమైన లక్ష్యం. ఉదాహరణకి రోజు ఒక శ్లోకం చదవడం, ఒక మంచి మాట మాట్లాడడం, ఒక పండు తినడం, ఒకరికి సహాయం చేయడం. ఇలా చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే అవి సరదాగుంటాయి. ఇంకా సులభంగా కూడా పూర్తి చేయవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో మన లక్ష్యాలు మనల్ని కంగారు పెట్టకూడదు. సంతోషం పెట్టేవి లాగుండాలి. చివరగా నేను చెప్పేదేంటంటే, లక్ష్యాలు పెట్టుకోండి. కానీ నవ్వడం మర్చిపోకండి. తప్పులు చేస్తే భయపడకండి. మళ్ళీ ప్రయత్నించండి. ఈ సంవత్సరం మీ అందరి లక్ష్యాలు సరదాగా, విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అనిరుద్ధ, చాలా చక్కగా చెప్పావు. అన్ని నిజాలే చెప్పావు, సరదాగా చెప్పినా కానీ. నీ లక్ష్యాలు నువ్వు పెట్టుకున్నటువంటివి అందరూ అందరూ కూడా అలాగే పాటిస్తారని ఆశిస్తున్నాను. తర్వాత తనకి ఇష్టమైన వ్యక్తి గురించి చెప్పడానికి వస్తున్నాడు ఆశ్రిత్. అందరికీ నమస్కారం. నా పేరు ఆశ్రిత్.
నాకు 7 సంవత్సరాలు. ఇవాళ నేను నా ఇష్టమైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఆయనే సుభాష్ చంద్రబోస్ గారు. నేను నెదర్లాండ్స్ లో ఉన్న లో ఉంటాను. జై హింద్ అనే మొదటిసారి ఎవరన్నారు అని అడిగాను మా నాన్నని. అప్పుడు మా నాన్న చెప్పారు, ఆయనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పారు. అప్పుడు నేను ఆయన నుంచి ఇంకా తెలుసుకుందాం అనుకున్నాను. జనవరి 23వ తారీఖున పరాక్రమ దివాస్ అంటారు. అది సుభాష్ చంద్రబోస్ వాళ్ళ పుట్టినరోజు. ఆజాద్ హిందూ ఫౌజ్ ని స్థాపించారు. నేతాజీ అని ప్రేమగా పిలుస్తారు. సుభాష్ చంద్రబోస్ గురువు గారు పేరు చిత్తరంజన్ దాస్ గారు. సుభాష్ చంద్రబోస్ చాలా ధైర్యవంతుడు. మన స్వాతంత్రం కోసం చాలా దేశాలు తిరిగారు. ICS పరీక్షలో 4వ స్థానం పొందారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. ఇప్పుడు నేను ఆయనకి గుర్తుగా ఒక పాట పాడుతున్నాను. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ, భరతమాత కన్నా మరో శివాజీ, సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని లక్ష్యమని, ప్రతి మనిషి ఒక సైనికుని ప్రాణార్పణ చెయ్య హిందూ ఫౌజ్ జై హింద్ అని తెలిపారు. గగన శిఖలలో కనుమరుగైపోయారు. జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. జై హింద్. జై హింద్ అంటే విని ఊరుకోకుండా దాని గురించి తెలుసుకొని ఇంత బాగా చెప్పడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆశ్రిత్, నువ్వు పాడిన పాట కూడా అద్భుతంగా ఉంది. తర్వాత ఇప్పటి వరకు మీరు చాలా సంక్రాంతి సంబరాల గురించి వింటూనే ఉన్నారు. అయితే మా ఇంటి సంక్రాంతి వేడుకల్ని తన సొంత అనుభవాల్ని చెప్పడానికి వస్తుంది తన్వి. అందరికీ నమస్కారం. నా పేరు తన్వి సాయి సంస్కృతి. నేను ప్రసూనం తరగతిలో తెలుగు నేర్చుకుంటున్నాను. మా గురువు గారి పేరు లక్ష్మీ మోచర్ల గారు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ నేను మా ఇంట్లో సంక్రాంతి ఎలా చేసుకుంటామో మీకు చెప్తాను. సంక్రాంతి అనగానే ముందుగా నాకు గుర్తొచ్చేది భోగిపళ్ళు. నాకు నా తమ్ముడికి భోగిపళ్ళు పోయించుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ నెదర్లాండ్స్లో మాకు రేగి పళ్ళు ఎక్కువ దొరకవు కనుక మేము బజార్కి వెళ్ళి ఎర్రగా ఉండే చెర్రీ పళ్ళు లాంటివి కొనుక్కొని తెచ్చుకుంటాము. వాటితో పాటు పువ్వులు, శనగలు, చిల్లర, అక్షింతలు కూడా పోసుకుంటాము. ప్రతి ఏటా నేను, నా తమ్ముడే కాకుండా మా ఇంటి దగ్గరుండే తెలుగు కుటుంబాలు అందరం కలిసి సరదాగా జరుపుకుంటాము. ఇంకా సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది పిండి వంటలు. మా అమ్మ చేసే పులిహోర, బొబ్బట్లు, గారెలు అంటే నాకు చాలా ఇష్టం. అవన్నీ తిని పట్టులంగా వేసుకుని దేవుడికి దండం పెట్టుకుని సంతోషంగా ఇంట్లో అందరితో సమయం గడుపుతాను. అన్నట్లు గాలిపటాల గురించి మర్చిపోయాను. ఇండియాలో ఉన్నప్పుడు మా డాబా పైన నేను ఇంకా చాలా మంది పిల్లలు, పెద్దవాళ్ళు గాలిపటాలు ఎగరేసేవాళ్ళం. నెదర్లాండ్స్కి వచ్చాక పండుగకి ఇండియా వెళ్ళటం కుదరకపోవడం వల్ల ఎప్పుడూ గాలిపటాలు ఎగరేయటం కుదరట్లేదు. అలాగే ఇక్కడ నెదర్లాండ్స్లో తెలుగు కమ్యూనిటీ అందరం కలిసి సంక్రాంతికి పెద్ద వేడుక చేసుకుంటాము. మన సంస్కృతి సాంప్రదాయాల్ని తెలిపే చిన్న చిన్న నాటికలు, అలాగే
రకరకాల సంబరాలతో రోజంతా అందరం ఆనందంగా గడిపి అన్ని వంటకాలు తిని సంతోషంగా గడపడం వల్ల ఇండియాలో పండుగ చేసుకున్నట్టే ఉంటుంది. మీ అందరూ కూడా ఇలాగే ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా పండుగని జరుపుకున్నారని ఆశిస్తున్నాను. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. తన్వి, నీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతిగా జరుపుకున్నారో చెప్తూ ఉంటే నాకు కూడా నిజంగా చాలా సంతోషం అనిపించిందిరా. తర్వాత సత్యం అహింస అనగానే మనకి గుర్తొచ్చేది గాంధీజీ గారు. ఆ మహాత్ముడి గురించి తెలుసుకున్న విషయాలన్నీ చెప్పడానికి వస్తున్నాడు శ్రీవత్స. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీపాద శ్రీవత్స. నేను ప్రసూనంలో చదువుతున్నాను. మా గురువు గారి పేరు సౌజన్య గారు. నేను ఈరోజు మన జాతిపిత మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ గారి గురించి చెప్పబోతున్నాను. గాంధీ గారు అక్టోబర్ 2, 1869లో గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఆయన విద్య కోసం లండన్ వెళ్ళి న్యాయశాస్త్రం చదివి బ్యారిస్టర్ అయ్యారు. విద్యరైతే సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గారు అక్కడ భారతీయుల పట్ల జరుగుతున్న వర్ణ వివక్షకు వ్యతిరేకంగా మొదటిసారి సత్యాగ్రహం చేపట్టారు. రచనలు: గాంధీజీ తన ఆలోచనలను అనేక పుస్తకాలు మరియు పత్రికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. హింద్ స్వరాజ్: స్వరాజ్యం మరియు ఆధునిక నాగరికత పైన తన అభిప్రాయాలు ఇందులో వివరించారు. పత్రికలు: యంగ్ ఇండియా, నవజాన్ మరియు హరిజాన్ వంటి పత్రికలను నడిపించారు. ఆయన రాసిన ఇతర ముఖ్యమైన పుస్తకాలు గాంధీ హెరిటేజ్ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. 1915లో భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీ గారు మన జాతీయోద్యమానికి నాయకత్వం వహించారు. చంపారణ్ సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర మరియు క్విట్ ఇండియా ఉద్యమం ఆయన ప్రధాన ఉద్యమాలు. అహింస, సత్యం మరియు సత్యాగ్రహం ఆయన ప్రధాన ఆయుధాలు. అంటరానితనం నిర్మూలన, ఖాదీ ప్రచారం, స్వదేశీ వస్తువుల వినియోగం మరియు గ్రామ స్వరాజ్యం కోసం ఆయన నిరంతరం కృషి చేశారు. గాంధీజీకి మహాత్మా రవీంద్రనాథ్ ఠాగూర్ జాతిపిత అని సుభాష్ చంద్రబోస్ బిరుదులు ఇచ్చారు. నేటికి ఆయన సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా శాంతికి మార్గదర్శకాలుగా ఉన్నాయి. చివరిగా గాంధీ గారు ఏం చెప్పారంటే, సమాజం మారాలంటే అందరికంటే ముందు మనమే మారాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీవత్స, చాలా బాగా చెప్పావు, ఎంతో గొప్పగా చెప్పావు. మీరందరూ ఇన్ని విషయాలు తెలుసుకొని అన్ని సేకరించి నేర్చుకొని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం నాన్న. చాలా బాగా చెప్పావు. తర్వాత 2026 మొదలైపోయింది. మరి ఈ కొత్త సంవత్సరంలో నేను తీసుకునే నా కొత్త సంకల్పాలు చెప్తా అంటూ వస్తోంది ఆశ్వి. అందరికీ నమస్కారం. నా పేరు ఆశ్వి గణపతి. నేను ఆర్నమ్, నెదర్లాండ్స్లో ఉంటున్నాను. నా గురుగారు పేరు లక్ష్మి గారు. నేను ఈరోజు మీకు నా నూతన సంవత్సర సంకల్పాలు గురించి చెబుతాను. నా నూతన సంవత్సర సంకల్పాలు: నేను మంచిగా ప్రవర్తిస్తాను. నేను అమ్మ, నాన్న మరియు టీచర్ల మాట వింటాను. నేను నా బొమ్మలు, పుస్తకాలు సర్దుకుంటాను. నేను ప్రతిరోజు కొద్దిగా చదువుకుంటాను. నేను ఆరోగ్యకరమైన ఆహారం తింటాను, నీరు తాగుతాను. నేను బయట ఆడుకుంటాను మరియు చురుకుగా ఉంటాను. నేను తప్పు చేస్తే క్షమించండి అంటాను. నేను సంతోషంగా ఉంటాను, చిరునవ్వు నవ్వుతాను. అందరికీ ధన్యవాదాలు. ఆశ్వి, నీ సంకల్పాలన్నీ అందరితో చెప్పి చాలా మంచి పని చేశావు నాన్న.
నువ్వు తప్పకుండా నువ్వు పెట్టుకున్న ఈ నిర్ణయాలన్నీ కూడా పాటిస్తావని ఆశిస్తున్నాను. తర్వాత సంక్రాంతి వేడుకల గురించి చెప్తాను అంటూ వస్తోంది ఆశిక. అందరికీ నమస్కారం. నా చిన్ని ఫ్రెండ్స్కి హాయ్. నా పేరు ఆశిక. నాకు 7 సంవత్సరాలు. నేను ప్రసూనంలో చదువుకుంటున్నాను. నా గురువు గారు పేరు స్ఫూర్తి గారు. నేను ఈరోజు మనకు చాలా ముఖ్యమైన సంక్రాంతి పండుగ గురించి చెప్తాను. మేము నెదర్లాండ్స్లో ఉన్నా కానీ ఇండియాలో లాగే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ బాగా జరుపుకుంటాం. సంక్రాంతి అంటే నాకు ముందుగా గుర్తొచ్చేది భోగి పళ్ళు. భోగి పళ్ళు రోజు చిన్న పిల్లల తలపై రేగి పళ్ళు, పువ్వులు, చిల్లర పోస్తారు. మా అమ్మ, అత్తలు, అక్కలు పాటలు పాడుతూ ఆశీర్వదిస్తారు. చిల్లర నాణాలు నా తలపై పడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది. భోగి ఇలాగ చేసే పిల్లలు ఆరోగ్యంగా తెలివిగా పెరుగుతారని పెద్దలు చెప్తారు. భోగి పళ్ళతో పాటు గొబ్బిలు కూడా నెదర్లాండ్స్లో బాగా జరుపుకుంటాం. గొబ్బిలు రోజు నేను మా అమ్మతో కలిసి ముగ్గులు వేస్తాము. ముగ్గుల మధ్యలో చిన్న చిన్న గొబ్బిలు పెట్టుకుని పూలతో అలంకరిస్తాము. ఇక్కడ మా ఇండియన్ ఫ్రెండ్స్ అందరూ కలిసి పాటలు పాడుతూ గొబ్బిలు చుట్టూ తిరుగుతాం. పాటలు పాడుతూ గొబ్బిలు చుట్టూ తిరగడం నాకు చాలా ఇష్టం. నేను ఇప్పుడు మీకోసం ఒక చిన్న కృష్ణుని గొబ్బిల పాట పాడుతాను. ఏల వచ్చనమ్మ కృష్ణుడేల వచ్చనే, ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే. ఏల వచ్చనమ్మ కృష్ణుడేల వచ్చనే, ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే. ఉత్తి మీద పాలు పెరుగు ఎట్ల దించనే, ఉత్తి మీద పాలు పెరుగు ఎట్ల దించనే. అవ కొత్త బోతు దొరకదమ్మ చిన్ని కృష్ణుడు, అవ కొత్త బోతు దొరకదమ్మ చిన్ని కృష్ణుడు. ఏల వచ్చనమ్మ కృష్ణుడేల వచ్చనే, ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే. చీరలన్నీ మూతగత్తి చిన్ని కృష్ణుడు, రవికలన్నీ మూతగత్తి రాధాకృష్ణుడు. చీరలన్నీ మూతగత్తి చిన్ని కృష్ణుడు, రవికలన్నీ మూతగత్తి రాధాకృష్ణుడు. ఆ పున్న చెట్టు మీద నంది పంచమాదనే, ఆ పున్న చెట్టు మీద నంది పంచమాదనే. ఏల వచ్చనమ్మ కృష్ణుడేల వచ్చనే, ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే. కాలింగి మదుగులోన దూకువదమ్మా, కాలింగి మదుగులోన దూకువదమ్మా. మా బాలుడు కాదమ్మ పెద్దవదమ్మా, మా బాలుడు కాదమ్మ పెద్దవదమ్మా. ఏల వచ్చనమ్మ కృష్ణుడేల వచ్చనే, ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే. మీకు నచ్చిందన్న పాట? ఇంకా భోగి కాకుండా సంక్రాంతి ఇంకా కనుమ పండుగలు కూడా జరుపుకుంటాం. మా కుటుంబం అందరూ కలిసి రకరకాల పిండి వంటలు తయారు చేసుకుని చాలా బాగా జరుపుకుంటాం. మేము ఇండియాలో లేకపోయినా మన సంప్రదాయాలు మాత్రం మా దగ్గరే ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. నీ పాట చాలా చాలా నచ్చింది అందరికీ. ఆశిక, ఎంత ముద్దుగా పాడేవో, విశేషాలన్నీ కూడా అంతే అందంగా చెప్పావు నాన్న. చాలా బాగుంది నీ పాట.
మీరందరూ కొత్త సంవత్సరం గురించి కానీ, సంక్రాంతి పండుగ గురించి, లేదా గొప్ప గొప్ప వ్యక్తుల గురించి ఇన్ని విశేషాలు ఎంత బాగా చెప్తున్నారంటే తెలుసుకొని, నేర్చుకొని అన్నీ మాకెంతో ముచ్చటగా, గర్వంగా అనిపిస్తుందిరా. పిల్లలందరూ మీరు ఇలా నేర్చుకొని చెప్తూ ఉంటే. మీరు అందరూ కలిసి జనవరిలో వచ్చే చాలా విశేషాలు చెప్పారు కదా. ఇంకొక విశేషం గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను రా. మనం నెదర్లాండ్స్లో ఉంటున్నాం కాబట్టి నెదర్లాండ్స్ అనగానే గుర్తుకొచ్చేది టులిప్స్ కదా. మరి మనం ఈ ప్రతి సంవత్సరం జనవరిలో 3వ శనివారాన్ని నేషనల్ టులిప్ డేగా జరుపుతారు. ఆమ్స్టర్డామ్లో మ్యూజియం ప్లెయిన్లో 2 లక్షల వరకు టులిప్ పువ్వులన్నీ కూడా పెట్టి ప్రజలందరికీ ఉచితంగా అందజేస్తారా. ఈ విషయం తెలుసా మీకు? అసలు టులిప్లు మొదటగా 16వ శతాబ్దంలో వచ్చాయట. క్లూసియస్ అనే బొటానిస్ట్కి మొదటగా టులిప్లు టర్కీ నుంచి వచ్చినప్పుడు తెచ్చుకొని అయినా మొదటగా నాటారంట ఆయన. తర్వాత రకరకాల రంగులతో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ పువ్వులు అంత ప్రాచుర్యం పొందాయి అన్నమాట. తర్వాత ఇంత 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 పేరు వచ్చిన టులిప్ల గురించి 17వ శతాబ్దంలో ఏమైందో తెలుసా? టులిప్ మానియానే వచ్చేసిందంట. అంటే ఏంటంటే ఒక్కొక్క టులిప్ బల్బు మనం ఇల్లు కొనాలంటే ఎంత ఖర్చు పెట్టి కొంటామో అంత డబ్బు వెచ్చించి మరి ఒక్కొక్క టులిప్ బల్బుని కొనేవారంట. అంత గొప్పగా వచ్చాయి కదా టులిప్ పువ్వులు మరి. సో ఆ తర్వాత నుంచి ఈ డచ్ సంస్కృతిలో టులిప్ పువ్వులన్నీ కూడా ఒక భాగం అయిపోయాయి. ఇప్పటికీ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటుంది టులిపులు పంపిణీ చేయడంలో. సో టులిప్ పువ్వులు ఎంత అద్భుతంగా, ఆకర్షణీయంగా, రంగురంగులతో ఉంటాయో అలాగే అందరి జీవితాలు కూడా రంగులతో వికసించాలని కోరుకుంటున్నాను. సౌజన్య గారు, పిల్లలందరూ ఇంత ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే మీకు ఎలా అనిపించిందండి? చాలా ముచ్చటేసింది అసలు పిల్లలందరి మాటలు వింటుంటే. మీరు ఇంకా జనవరిలో ఇంకొక ముఖ్యమైన రోజుల గురించి చెప్పారు కదా. ఇంకా ఇంకా కూడా కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయండి. ఇలా మనకి త్యాగరాజుల వారు, పురంధరదాస్ వారి వర్ధంతులు జనవరిలోనే. త్యాగరాజుల వారు వీరిద్దరూ సంగీతానికి మూల స్తంభాల వంటి వారు. త్యాగరాజుల వారు వాగ్గేయకార త్రిమూర్తుల్లో ఒకరిగా, పురంధరదాసుల వారు కర్ణాటక సంగీత పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. వీరిరువురు నాదుపాసన ద్వారా భగవంతుని చేరుకోవచ్చని నిరూపించిన మహనీయులన్నమాట. వీరిరువురు పోలికలు ఏంటంటే సరళమైన భాషలో, మనకు అర్థమయ్యే భాషలో, సామాన్యులకు అర్థమయ్యేలాగా కీర్తనలు రాశారు. ముఖ్యంగా త్యాగరాజుల వారి మాతృభాష తెలుగు కావడంతో చక్కగా ఆయన రచనలన్నీ తెలుగులో ఉంటాయి. మన తెలుగు భాష ఎంతో మధురమైంది కదా. ఆ మధురం వల్ల భావ వ్యక్తీకరణకి వెసులుబాటు ఉండడం వల్ల, మరియు శ్రీరామునిపై తనకున్న భక్తిని తేలికగా ప్రజలకి చేరవేయాలనే ఉద్దేశంతో ఆయన రచనలన్నీ తెలుగులో రచించారు. ఇంత చక్కనైన విశేషమైన రోజులు మనకి జనవరిలో ఉన్నాయి. ఎన్నో మాట్లాడుకున్నాం, ఎన్నో చర్చించుకున్నాము. ఇప్పుడు త్యాగరాజుల వారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి చరిత్ సాయి మన ముందు ఒక త్యాగరాజ కీర్తనతో మన పాడి అలరించడానికి మన ముందుకు వస్తున్నాడు. బంటూరీతి కొలువు ఇయవయ్య రామ, బంటూరీతి కొలువు ఇయవయ్య రామ, బంటూరీతి కొలువు ఇయవయ్య రామ, బంటూరీతి కొలువు ఇయవయ్య రామ తుంట వింటివాని మొదలైన, తుంట వింటివాని మొదలైన, తుంట వింటివాని మొదలైన వాయిదాదులగొట్టి నేల కులజేయు నీజ, బంటూరీతి కొలువు ఇయవయ్య రామ, బంటూరీతి కొలువు ఇయవయ్య రామ. ధన్యవాదాలు.
ఎంతో చక్కగా పాడావు చరిత్. ఈ రోజు కార్యక్రమానికి ముగింపు చాలా బాగా చెప్పావు. మంచి పాటతో. సరే, ఇప్పుడు మీరందరూ కూడా పద్యాలు నేర్చుకున్నటువంటి పాటలు, కథలు ఇలా చాలా చక్కగా చెప్తున్నారు. మరి అలాగే తెలుగులో చక్కగా మాట్లాడాలని మనబడిలో మా అందరి ఆశ, అలాగే ఆశయం కూడాను. మరి మనమందరం తెలుగు మాట్లాడుతూ వింటూ ఉంటేనే, చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. మరి దానికోసం అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతిజ్ఞ చేద్దామా మరి అందరము? నేను చెప్తాను, చెప్పండి. తెలుగు నా మాతృభాష. తెలుగు మా మాతృభాష. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితోనూ తెలుగు వారందరితోనూ నేను తెలుగులోనే మాట్లాడతాను. నేను తెలుగులోనే మాట్లాడతాను. తెలుగు చాలా చదువుతానని, తెలుగు చాలా చదువుతానని, మంచి తెలుగు మాటలు మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ రాస్తూ ఉంటానని ఎంతో వింటూ రాస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి. జయ హో తెలుగు తల్లి. జయ జయ హో తెలుగు తల్లి. జయ జయ హో తెలుగు తల్లి. జయ హో తెలుగు తల్లి. పిల్లలందరూ చాలా ముచ్చటగా చెప్తున్నారు కదండి సౌజన్య. అవునండి. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. నెదర్లాండ్స్ లో ఉన్న మనబడి కేంద్రం బాలబాలికల ముద్దు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదా. రేపు మరో 2 మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందం కార్యక్రమంతో మీ ముందుకు ఉంటుంది సిలికానాంధ్ర మనబడి.